చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మరియు నియోజకవర్గ సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. మార్చి 4న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ తల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నాయకత్వం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జర్నలిస్టులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గిరిశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, జిల్లా నాయకులు జిఆర్ మురళి, శివశంకర్, రాజు, నియోజకవర్గ అధ్యక్షులు సైఫుల్లా, హిదైతుల్లా, భాను మహర్షి, షామీర్ బాషా, మంజునాథ్, కార్తిక్, కుమార్, రెడ్డి, రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికోసం 4వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భాగంగా పూనూరు నియోజకవర్గం నుండి ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా, సోదరులందరూ కూడా విజయవాడకి అధిక సంఖ్యలో వెళ్ళడం కోసం ఈరోజు ఇక్కడ ప్రణాళిక రూపొందించడం జరిగింది. అందులో ప్రత్యేకించి జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలపైన, అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేసే అంశం పైన, జర్నలిస్టుల పెన్షను, తర్వాత జర్నలిస్టుల యొక్క కుటుంబానికి ఉచిత వైద్య పరీక్షల గురించి, జర్నలిస్టుల రైల్వే పాసుల పునరుద్ధరణ, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక కింద మునుపు ప్రచురితం చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు నిలిపేశారు తాత్కాలికంగా. కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరించే విషయమై రైల్వే పాసు కూడా ఇంతకు మునుపు కరోనా టైంలో అది నిలిపేశారు. ఆ రద్దు చేసినటువంటి మా యొక్క రైల్వే పాసు 50% రాయితీ మీద వెళ్తుండే. కాబట్టి ఇప్పుడు తిరిగి దాన్ని పునరుద్ధరించాలనేటువంటి అంశం మీద, తర్వాత జర్నలిస్టుల యొక్క వారి యొక్క భద్రత కోసం ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి అంశం మీద, మీడియా అకాడమీ వర్కింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక అంశం, జర్నలిస్టులకు అవార్డులు, కార్మిక బీమా వర్తింపజేయడానికి, ఆరోగ్య బీమా అమలు చేయడానికి, తర్వాత యొక్క సమాచార శాఖను మరింత బలోపేతం చేసే దిశగా ఆ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి, వాళ్ళ జర్నలిస్టులకు వృద్ధాశ్రమము, తర్వాత జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందించాలనే విషయం మీద మేము ఈ అంశాల మీద, జర్నలిస్టులకు పెన్షన్ చెప్పాము. ఇవన్నీ కూడా మేము ఆ యొక్క చలో విజయవాడ కార్యక్రమంలో 4వ తారీఖున సమగ్రంగా చర్చించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ యొక్క సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి జర్నలిస్టుల అందరి సమస్యలు ఇక్కడ ఒక వర్గం చెప్పడం లేదు. కాకపోతే పోరాడేది ఏపీడబ్ల్యూజేఎఫ్. ఇంత మునిపే ఎంతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగినది, ఎన్నో సాధించినటువంటి ఈ యొక్క ఏపీడబ్ల్యూజేఎఫ్ సంబంధించి అందరూ దయచేసి